ఇది ఉన్నది కదా ఇక్కడ వస్తాయి అన్నట్టు. ఇక్కడ టీ బ్లోవర్ ఫిట్ చేసారు. హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. మనది ఈరోజు వచ్చేసి అయితే Day 7 మాడిఫికేషన్ అయితే నడుస్తుంది. నిన్న వచ్చేసి అయితే మనకు స్టీరింగ్ కవర్, డోర్ ప్యానల్స్ అయితే ముందడి అయితే 2 పెట్టిర్రు. ఇంకొచ్చేసి బెడ్లు, ఇంకా అట్లనే ఇంకా సీలింగ్ కూడా ఫిట్ చేసిరు కదా. సీలింగ్ అయితే వచ్చేసి డోర్ ప్యానల్స్ 2 అయితే వేసిర్రు. ఇప్పుడు ప్రజెంట్ వర్క్ వచ్చేసి అయితే వైరింగ్ అయితే నడుస్తుంది. ఇక్కడ వచ్చేసి బ్లోవర్ వస్తుందంట. ఇక్కడ నుంచి ఇటు వైర్ గుంతుండు. ఇంకోటి ఏంటంటే అక్కడ స్పీకర్లు, ఇటు సైడ్ స్పీకర్ అండ్ మనకు ముందట 2 స్పీకర్లు వస్తూ ఉంటాయి. ఈరోజు అయితే చేస్తున్నారంట. అన్న పేరు వచ్చేసి అయితే మహమ్మద్. వైరింగ్ చేసేది అయితే అన్నే. మనకు స్పీకర్లు గీకర్లు అన్ని ఈ రోజే ఫిట్టింగ్ అయిపోతాయి టోటల్గా. సీలింగ్ లోపల నుంచి అది గుంజ అయితే మొత్తం వైర్ అయితే తీస్తున్నారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ దీంట్లో నుంచి వైరింగ్ వస్తుంది అన్నట్టు. అంటే ఇక్కడ ఇది బయట ఉన్నది కదా, ఈ బయట నుంచి వస్తుంది అన్నట్టు. ఈడ మనకు వైర్ అనేది ఏడ కనపడదు. ఈ సందుల నుంచి ఇలా సీలింగ్ లకి అయితే ఎంటర్ అయిపోద్ది వైరు. మాడిఫికేషన్ ఎప్పుడు అయిపోవాల్సింది, కాకపోతే ఇన్ని రోజులు ఎందుకైందని అంటే మనోళ్ళు అయితే కొద్దిగా ఈద్ ముబారక్ ఉండడం వల్ల మనోళ్ళు అయితే సెలవులు తీసుకున్నారు 3-4 రోజులు. వీళ్ళు మొత్తం వైరింగ్ అది చేస్తా ఉంటారు అన్నోళ్ళు. ఇంకోటి ఈడ ఫర్నిచర్ ఇట్లా పెట్టాలంటే కూడా వాళ్ళే. స్పీకర్లు గీకర్లు ఇవన్నీ ఆగడం వాళ్ళ వల్లనే కొద్దిగా ఈద్ ముబారక్ ఉండడం వల్ల మనకైతే కొద్దిగా మాడిఫికేషన్ అనేది లేట్ అయిపోయింది. లేకపోతే 2 రోజుల ముందే అయిపోయేదంట. చూద్దాం. ఇప్పుడైతే పని స్టార్ట్ అయిపోయింది. ఈ రోజు అయితే మొత్తం కథం అయిపోద్ది అని చెప్పారు. ఈ రోజు కథం అయితే మనకే మంచిది. రేపు రేడియో వేయించుకుంటే మన బండి బయటికి తీయొచ్చు అన్నట్టు. అక్కడి నుంచి వేర్లు ఇగో ఈడికి. ఇది వచ్చేసి మనకు అది ఉంది కదా డెక్కు, అంటే ప్లేయర్కి అన్నట్టు సౌండ్ సిస్టమ్ దానికి వస్తుంది డెక్కుకి. ఇది ఈ 2 వేర్లు స్పీకర్లు, ఈ 2 వేర్లు ముందటి వెనకాయి. మనది యాంప్ అయితే సెట్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఇక్కడ మనకు వెనక స్పీకర్లు వస్తాయి కదా, వెనక స్పీకర్లకు ఇక్కడ ప్లేసు మనకు బ్యాక్ సైడ్ బాగా ఎత్తుకుంటుంది కాబట్టి స్పీకర్ వెనక అది తాకుతూ అడ్డం వస్తుంది అని దాన్ని అయితే కట్ చేస్తున్నారు. సేమ్ ఇక్కడ ఎట్లయితే కట్ చేసి అట్లా మళ్ళీ కొట్టిండో లోపలికి, ఇటు కూడా అట్లనే అయిపోద్ది స్పీకర్ పట్టడం కోసం. మనమైతే స్పీకర్లు వచ్చేసి JBL అయితే తీపిస్తున్నాం. ఇక్కడ సేమ్ ఇక్కడ పడుతుంది అన్నాడు JBL. ఇక్కడ అటు సైడ్ 2 సైడ్లు వస్తుంది. రైట్ సైడ్ కూడా ఫిట్ చేస్తున్నాం. సేమ్ అక్కడ ఇక్కడ వెనకాల కూడా వస్తాయి అన్నట్టు. అటు సైడ్ ఇటు సైడ్ JBL. ఇక్కడ చూడండి. మళ్ళీ అది ఫిట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ వాటికి స్పీకర్ పెట్టిన తర్వాత కూడా స్క్రూలు ఫిట్ చేస్తారు మంచిగా. అటొకటి ఇటొక స్క్రూ 2 ఫిట్ చేస్తుండు. మళ్ళీ దానిపైన ఇక్కడ ఈ జాల అంతే. ఇక మన బండికి వచ్చిన ప్యానల్ తీసి అయితే కొద్దిగా మందం ఎక్కువ వేసారు కదా ప్యానల్స్, వాటిని అయితే ఫిట్ చేస్తుండు. ఫిట్ చేసిన తర్వాత ఇక్కడ కట్ చేసి మనకైతే అది పెడతారు బాక్స్ స్పీకర్. ఇక్కడ కట్ చేసి స్పీకర్ పెడతారు. ఇంకో ఇది ఉంది కదా, లెఫ్ట్ సైడ్ అయిపోయింది. రైట్ సైడ్ కూడా సేమ్ ఇక్కడ ఎట్లా ఫిట్ చేసి అట్లనే వస్తుంది. ఎందుకంటే ఇలా క్లిప్స్ అనేవి మనకు వేరే వాటికి అయితే ఇక్కడ క్లిప్స్ వస్తాయి. ఇప్పుడు మనకు అక్కడున్న ప్యానల్స్కి అయితే ఆడ ప్యానల్స్కి మొత్తం ఓన్లీ క్లిప్పులే, లోపల క్లిప్పులు. ఇవి మనకు ఆల్టరేషన్ చేసినాయి కాబట్టి ఇలా లోపల క్లిప్పులు రావు. ఖచ్చితంగా నట్లు పెట్టాల్సిందే. అంటే ఇక్కడ ఉన్న స్క్రూస్, ఈ స్క్రూతో ఫిట్ చేస్తారు. ఇక్కడ వెనకొచ్చే స్పీకర్ ఇది JBL. ఇక ఆల్రెడీ మొన్ననే వైర్లు అయితే తీసి పెట్టారు. ఇక ఇప్పుడైతే ఓన్లీ బాక్స్ పెడతారు. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇక్కడ కట్ చేసారు కదా, ఇందులోకి వస్తుంది అన్నట్టు. ఇది లెఫ్ట్ సైడ్ స్పీకర్, రైట్ సైడ్ స్పీకర్ 2 వెనక అయితే అయిపోయినాయి. ముందు కూడా 2 ఫిట్ చేసారు. తర్వాత కొద్దిగా అన్ని ఫిట్ అయిన తర్వాత ఎట్లా వస్తుందో ఒకసారి చూద్దాం. బ్లూటూత్ ఆన్ చేసినాం. ఒకసారి చూద్దాం ఎట్లా వస్తుంది అనేది. సాంగ్ బాయ్ కనెక్ట్ అవ్వగా సాంగ్ అయితే ఒక 6 సెకండ్లు 8 సెకండ్ల కంటే ఎక్కువ పెట్టినా, ఎందుకంటే మనకు మళ్ళీ కాపీ రైట్ పడుతుంది. బేస్ పెంచుకోవడానికి, ట్రిబుల్ పెంచుకోవడానికి మొత్తం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. బ్యాలెన్సింగ్ అంతా ఇటు సైడ్ 2 రోజులు అయితే మనకు ప్రొఫైల్ లైట్స్ అయితే పెట్టించాం. ఎట్లా వస్తాయి అనేది ఒకసారి ఆన్ చేసి ఒకసారి చూపిస్తాడు బ్రో. బాయ్ చాలు ఆన్ కరో కైసే ఎట్లా వస్తాయి చూద్దాం. ఇద్దరు స్విచ్ ఇద్దరు అవుతా స్విచ్. ఇక్కడ స్విచ్ వస్తాయి టీబ్లో. ఇక్కడ టీ వస్తుంది కదా మనకు, అక్కడ ఇక్కడ ఒక స్విచ్ పెడతారు 2కి. టోటల్ వీటినే బ్లోవర్స్ అంటారు. వచ్చేసి మనకు మధ్యలో వస్తాయి. ఇది ఉన్నది కదా ఇక్కడ వస్తాయి అన్నట్టు. మనకు వెనకాల అంటే మధ్యలో పెడతారు. టీ వచ్చేసి ఇందులో బ్లోవర్స్ పెడతారు. ఇందులో లూజ్ చేస్తున్నాను కదా, ఫిట్ చేసేటప్పుడు చూద్దాం. ఫిట్ చేసినాక మనకు క్లియర్గా కనిపిస్తుంది నీట్గా. ఇక్కడ టీ బ్లోవర్ ఫిట్ చేసారు. ఈ స్విచ్చెస్ వచ్చేసి బ్లోవర్కి ఆ 2 స్విచ్చెస్, అక్కడ ఉన్న స్విచ్చెస్ అక్కడి 2 అయితే ఇక్కడ
ఛార్జర్ ఉంది, ఛార్జర్ పెట్టుకోవడానికి USB కేబుల్ పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి డైరెక్ట్ మనకు స్విచ్ బోర్డులు అయితే ఏం లేవు. ఇది ఉన్నది కదా, ఈ స్విచ్ వచ్చేసి లైట్లు బంద్ చేయడానికి ఆన్ చేయడానికి, అటొక లైటు ఇటు సైడ్ ఒక లైటు చెప్పినా కదా. ఇప్పుడైతే ఇక్కడ పెట్టిస్తాను. వీడియో కూడా ఒక లైట్ మనకు గట్లనే నైట్ టైంలో ఏమైనా వండుకునేటప్పుడు కానీ మనకు అట్లా సడన్గా ఇట్లా ఇక్కడ పెట్టుకుంటే ఏమైందంటే మనకు నైట్ టైంలో కానీ యూజ్ఫుల్గా అవుతుంది. ఇక్కడ మన కిచెన్ వస్తుంది కదా, అది కొద్దిగా గుంజుకున్నప్పుడు ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నట్టు. ఇక్కడ మధ్యలో మిడిలో పెట్టిస్తున్నా. లైట్ ఫిట్ చేసినాం కరెక్ట్ సెంటర్లోనే ఫిట్టింగ్ అయిపోతుంది. ఒకసారి ఇది మొత్తం అది ప్రెస్ చేసి అంత ప్యానల్ కరెక్ట్ పెట్టిన తర్వాత ఒకసారి ఆన్ చేద్దాం ఎట్లా వస్తుందో. లైట్ ఆన్ చేద్దాం ఎట్లా వస్తుందో చూద్దాం. ఇంతే అన్నట్టు. एक बार ऑफ करो भाई, ఆన్ కరో. ఇది అన్నట్టు నార్మల్గా మనకు ఏం కాదు, పర్వాలేదు. ఇక్కడ మనం వండుకొని అది చేస్తాం కదా, అప్పటి వరకు నార్మల్గా వాడుకోవచ్చు. మనకు నైట్ టైం కరెక్ట్గా అనిపిస్తుంది. ఇప్పుడు కొద్దిగా లైట్ ఉంది కాబట్టి మనకు అట్లా కనిపిస్తుంది. అన్న అయితే పోయి లైట్ అయితే ఆఫ్ చేసిండు. ఎట్లా వస్తే ఒకసారి చెక్ చేయన్నాడు అన్న. చూసిరు కదా ఎట్లుందో. ఆఫ్ కరో. చూసిరు కదా చాలా తేడా ఉంది. నైట్ టైం అయితే మనకు కరెక్ట్గా అనిపిస్తుంది. మనకు బండ్లకు కూడా కొద్దిగా లైట్ పోతుంది. అండ్ మళ్ళీ మనకి ఇంకోటి ఏంటంటే ఆ లైట్లు కూడా ఆన్ అవుతాయి కాబట్టి అంత పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. మనకు మధ్యలో వచ్చే సీట్స్ అనేవి మొత్తం బెడ్ కాకుండా అప్పుడప్పుడు కూర్చున్నప్పుడు మనకు వెనక ఉరగడానికి అయితే ఫిట్ చేస్తారు అన్నట్టు. ఇందులోకి మళ్ళీ అవి పెట్టడానికి వస్తాయి అన్నట్టు. మన చెక్కున్నది కదా సాగు, దీని మీదకి వచ్చే చెక్క అనేది తీసి మళ్ళీ పెట్టుకొని మనం వెనక కొరగడానికి ఉంటుంది అన్నట్టు. ఈడొకటి మొత్తం 4 అయితే ఫిట్ చేస్తాడు. మొత్తం మధ్యలో ఎక్కలన్నీ తీసి ఇలా పెడదానికి అన్నట్టు. వెల్కమ్ టు డే 8 మాడిఫికేషన్. అందరికీ నమస్కారం. ఏంది డే 8 అనుకుంటున్నారా? డే 7లో అయితే మనకు కొంచెమే చేసారు. మీకు ఎంతవరకు అయితే నేను చూపించినో దీనికంటే ముందు వీడియో ఎంత అవుతుందో అంతవరకే చేసారు. ఇప్పుడు ఈ డే 8లో మాత్రం ఇదైతే వేసేసారు. ఇదొకటి మనకు కబోర్డ్స్, ఇంకా ఈ బెడ్ అయితేంది, ఇంకా నెక్స్ట్ మధ్యలో ఒక సంద ఒకటి మిగిలిపోయింది ప్లేస్. మనకి సీట్ వేసేసారు. ఈ సీట్ ఒకటి ఇలా మధ్యలో మనకు ప్లేస్ వస్తుంది. ఇక్కడ కూడా బెడ్ వస్తుంది మనకు. ఎందుకు వర్క్ కాలేదు, నైట్ చేస్తా అన్నారు కానీ మిస్ అయిపోయింది. కొద్దిగా మళ్ళీ రేపు చేస్తాం. ఇప్పుడు కొద్దిగా నైట్ అయింది ఆల్రెడీ, ఎందుకు లేనా అని చెప్పి మన వాళ్ళు అయితే ఆపిరు. ఇందులోకి అయితే మనం పెట్టి మనం కూర్చోవచ్చు కదా, అంటే వెనక ఇట్లా ఉరగడానికి అన్నట్టు. ఇట్లా ఉరగడానికి ఇట్లా చేస్తున్నాం. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అట్లా చేస్తున్నాం అన్నట్టు. ఈ మధ్యలో వస్తాయి. మన సీట్ చూసారు కదా, డ్రైవింగ్ సీటు. ఇక్కడ మనం ఎందుకు తీపేయడానికి గల కారణం చూసారు కదా. ఇప్పుడు ఇక్కడ వీడియో పెడితే మనం బై మిస్టేక్ క్లిక్ అని చేస్తే మన తలకాయ ఇక్కడ అడ్డం వస్తుంది. అందుకోసం అనేది తీపించినాం. పర్ఫెక్ట్ ఉంది. అసలు నాకు తెలిసినంతవరకు ఇట్లా కూడా బాగానే ఉంది. ఇక్కడ అసలు సీటే ఉండట్లేదు. చూసారు కదా, ఇక్కడ సీట్ ఉండట్లేదు. సీట్ తీసేసినాం. ఎందుకంటే మనకి కూడా ఇక్కడ కూర్చున్నా కూడా వీడియో కరెక్ట్ వచ్చేటట్టు, పర్ఫెక్ట్ వచ్చేటట్టు ఉండాలి. ఇంకోటి ఏంటంటే మనం పడుకున్నా కూడా కొద్దిగా హైట్ మనుషులు వచ్చారు అనుకోండి. ఇప్పుడు ఈ ఇంచికి వండుకుంటే కొద్దిగా బాగా నాకు తెలిసి ఇక్కడ నుంచి ఆడ వరకు నాకు తెలిసి 6 feet 6.5 ఉంటుంది అనుకుంటా. అంతే, అంతకంటే ఎక్కువ ఉండదా? అంతేనా? మరి అంత కొద్దిగా అటు ఇటు ఉంటుంది నేను చెప్పిన దానికి. మన వాళ్ళు కొద్దిగా పొడుగు కాలు ఉంటే కొద్దిగా యువతలకు వస్తే మంచిగా ఉంటుంది, కొంచెం బాగుంటుంది అనే ఆలోచనతో నేను తీపిచ్చిన. మనకు అడ్డం వస్తూ ఉంటుంది అన్నట్టు. అందుకోసమే తీపిచ్చేసిన. ఇంకా మనకు మొత్తానికి అయితే బ్లోవర్స్ అండ్ ప్రొఫైల్ లైట్ అటొకటి వచ్చింది, నేను చూపించిన కదా మొత్తానికి. ఇది ఇంకోటి ఏంటంటే ఇంతవరకు అయితే మొత్తం పని అయితే ఇంతవరకు వచ్చింది. ఇంకొక 1 hourలో నాకు తెలిసి బండి మొత్తం అయిపోతుంది. ఒక రేడియం ఒకటే బాగా ఉంటుంటుంది. చూద్దాం, ఆ వరకు కూడా నడిచేటప్పుడు మొత్తం చూపిస్తూనే ఉంటా. ఈరోజు మొత్తానికి అయితే మాడిఫికేషన్ అయితే అయిపోతుంది. ఇదే ఫైనల్ మాడిఫికేషన్. ఇంకా నాకు తెలిసి ఇంకా ఏం పనులు కూడా లేవు. ఒక రేడియం వేసే పని ఒకటి తప్ప, ఆ రేడియం మనకు ఇక మాడిఫికేషన్లకు మనం దాని స్పెషల్ వీడియో చేసేద్దాం, ఓకేనా? అండ్ ఇంకా నాకు తెలిసినంత వరకు ఇంకా మన ప్రైస్ ఇంకా చాలా ఉన్నాయి. ప్రైస్ ఇట్లా ఇవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ బండి కూడా మొత్తం ఫుల్ రివ్యూ కూడా చేస్తా. ఈ ఓన్లీ జస్ట్ అట్లా పెట్టిర్రు అంతే. మనకు ఇక్కడ ఉన్నాయి కదా ఇవన్నీ, అక్కడ మనకి అవి వస్తాయి అన్నట్టు క్లిప్పులు పెట్టి దీనికోనట్టు దానికోనట్టు కొట్టి క్లిప్లు అయితే సెట్ చేస్తారు. ఇంకో ప్రొఫైల్ లైట్ ఇక్కడ కూడా వేపిస్తున్నాం. ఎందుకంటే మనకు ఈ ఫోకస్ అనేది కొద్దిగా ముందరదాకా కొంచెం కనిపిస్తలేదు అన్నట్టు చీకట్ల. అందుకోసం అనేది ఇంకో ప్రొఫైల్ లైట్ ఇటు సైడ్ ఒకటి, అక్కడ లెఫ్ట్ సైడ్ కూడా ఒకటి పెట్టిస్తున్నాం. అట్లనే నైట్ టైంలో మనం జర్నీ చేసేటప్పుడు, మనం వ్లాగ్ తీసేటప్పుడు కానీ మనం క్లియర్గా కనిపించట్లేము. అందులో ఇంకోటి ఏంటంటే అది పెట్టుకున్నా కూడా ఇంకా కొద్దిగా బాగుంటుంది మనకు. అందుకోసమనే ఇక్కడనైతే 2 పెట్టిస్తున్నా. పెట్టినాక చూద్దాం ఎట్లా వస్తాయి అనేది. ఒకసారి వేసి చూస్తే ఇక ముందట కూడా ఇప్పుడు కొద్దిగా నార్మల్గా వెనక లైట్లు కొద్దిగా ఫోకస్ కొడతాను కాబట్టి అంత కొద్దిగా నీట్గా కనిపిస్తున్నాయి.
ఒకసారి ముందర కూడా ఆన్ చేస్తే మొత్తం ఇంకా ఎక్సలెంట్ ఎగులుతాయి. మొత్తానికి బెడ్ అది మొత్తం అయితే సెట్ అయిపోయింది. ఇక్కడ ఇవి వచ్చేసి ఇక్కడ మధ్యలో వస్తాయి. ఇప్పటి వరకు ఈ బెడ్ ఒకటి ఎట్లుంటుంది అంటే ఇప్పుడు ఫిట్టింగ్ అనేది ఉంటుంది అన్నట్టు. అక్కడ కనిపిస్తున్నాయి కదా అవి క్లాంప్స్ వచ్చేసి ఆ రెండు ఫిట్ చేస్తారు మనకు ఇట్లా పైకి అనుకోవడానికి కిందికి అనుకోవడానికి. ఇక్కడ అదొకటి వస్తుంది మనకు, మళ్ళీ ఏదైనా ఒకటి పెట్టుకోవచ్చు అన్నట్టు. ఇదైతే ప్రజెంట్ ఇది ఇట్లా మళ్ళీ అట్లనే ఇది అటు ఇటు కదలకుండా ఈ ఫ్రేము ఇటు సైడ్ 2 నట్లు, ఇంకా మళ్ళీ మనకు అటు రైట్ సైడ్ కూడా ఒక 2 నట్లు వేసేసిండు. ఇక మనకి ఎటు పోదు అన్నట్టు. ఈ ఫ్రేమ్ అనేది అసలు కదలదు, ఇక ఒక కిచెన్ ఫ్రేమ్ అనేది మొత్తం కదలదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వీటికి కూడా సేమ్ అదే విధంగా ఉంటాయి అన్నట్టు క్లాంపులు, దీనికైతే. ఇంకా నెక్స్ట్ ఇది కూడా ఉంది కదా, ఇది కూడా సేమ్ అట్లనే, ఇది కూడా లేపుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు ఈ సీట్లు ఉన్నాయి కదా, ఇది తీసి ఇక్కడ పెట్టాలన్నట్టు. ఇక్కడ పెట్టాక ఇది కూడా లేస్తుంది. ఇంకొచ్చేసి ఈ ఫ్రేమ్కి కూడా ఎట్లా అంటే ఏం కదలకుండా ఇక్కడ ఇక్కడ ఒకటి మొత్తానికి 4 వేసేసింది కదా క్లాంపులు. సేమ్ దీనికి కూడా ఇట్లా ఉంటుంది. ప్రజెంట్ ఇట్లుంది. ఇక్కడ మనకు ప్రొఫైల్ లైట్ కూడా ఇక్కడ 2 పెట్టించేసిన. ఇప్పుడు ప్రజెంట్ దీనికి వేరే స్విచ్ అన్నట్టు, దానికి వేరే స్విచ్ అన్నట్టు, రెండింటికి 2 పెట్టించిన సపరేటు. ఎందుకంటే మనం ఇటు లెఫ్ట్ సైడ్ కూర్చొని తీసేటప్పుడు ఏమైందంటే ఇటు సైడ్ లైట్ వేస్తే కొద్దిగా అటు ఫోకస్ కొడుతుంది, అటు సైడ్ లైట్ వేస్తే ఏమైందంటే డైరెక్ట్ ఫోన్ కెమెరాకి కొడితే మనకు కొద్దిగా నీట్గా రాదన్నట్టు. అందుకోసమని 2 స్విచ్లు సపరేట్ పెట్టించిన. మొత్తానికి బండి పని అయితే అయిపోయింది. బెడ్ వేయడం అయిపోయింది, ఫిట్టింగ్ చేయడం అయిపోయింది. అక్కడ గ్యాస్ సిలిండర్ ఉంది కదా, గ్యాస్ సిలిండర్ ఒకటి ఫిట్ చేయాలి, ఇంకా స్టవ్ ఒకటి ఫిట్ చేయాలి. లోపల వచ్చేసి ఇక్కడ కర్టన్స్ వస్తాయి, డోర్ కర్టన్స్. ఇక్కడ సైడ్ మనం అట్లనే పెట్రోల్ బంక్లో కానీ ఇక్కడ ఆపుకొని పండుకున్నప్పుడు మనకు లైట్ అనేది లోపలికి రాకుండా కర్టన్స్ వేపిస్తాం అన్నట్టు. అది రేపు వీడియోలో చూద్దాం. ఇంకా ఇప్పటి వరకు అయితే మీ ఫైనల్ మాడిఫికేషన్ అయితే ఇంతవరకు వచ్చింది. ఓన్లీ కర్టన్స్ అండ్ గ్యాస్ అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ క్లియర్గా రివ్యూ ఇచ్చేటప్పుడు అయితే అన్ని ఎక్కడెక్కడ వచ్చినాయి ఏంటంటే మొత్తం క్లియర్గా చూపిస్తా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై జవాన్, జై కిసాన్, జై డ్రైవర్స్. మీరు సపోర్ట్ చేస్తారనే కోరుకుంటున్నా.